ఈరోజు న్యాయవాదుల స్పందన కొరకు ఏర్పాటు చేసిన దీంట్లో నాకు కూడా భాగస్వామ్యం కల్పించడం మీకు అభినందనలు తెలుపుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో ఇంతకుముందు ప్రసాదరావు గారు చాలా చక్కగా వివరించారంటే ఆల్మోస్ట్ యాజ్ ఏ సీనియర్ అడ్వకేట్ ఒక న్యాయ వ్యవస్థలో ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ లాంటి దాన్ని కొంత ప్రస్తావించి రకరకాల సందర్భాల్లో గత ఒక 20-30 సంవత్సరాల్లో ఎటువంటి జరిగినాయి, ముఖ్యంగా గత తెలుగుదేశం ప్రభుత్వము అందున మన జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఈ గత 4 సంవత్సరాల్లో వ్యవహరించడమే కాకుండా అంతకుముందు చంద్రబాబు నాయుడు సీఎం అయినప్పటి నుంచి అంచెలంచెలుగా ఏ విధంగా న్యాయ వ్యవస్థలోకి ఆయనకు కావాల్సిన వారిని జొప్పిస్తూ ఆయన న్యాయ వ్యవస్థని ఏ రకంగా ఉపయోగించుకుంటూ ఎట్లా లబ్ధి పొందారన్న విషయాన్ని చాలా చక్కగా మీరు డైరెక్ట్గా పేరు ప్రస్తావించకపోయినా విషయం మా అందరికీ అర్థమైంది అది. సో ఆ రకంగా చేసుకుంటూ వచ్చిన ప్రతిపక్షం ఈ 151 సీట్లతో అత్యంత 86% ఆఫ్ ది అసెంబ్లీ సీట్స్తో గెలిచి ఒక ప్రభుత్వాన్ని 2019లో స్థాపించిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ప్రజలు ఇచ్చిన తీర్పుని వాళ్ళు ఏ రకంగా అడ్డుకోవాలో తెలియక కొంత న్యాయ వ్యవస్థను ఉపయోగించుకొని అడ్డం పడేలాగా చేసిన ప్రయత్నము గత 4 సంవత్సరాల్లో చాలా చూస్తూ వచ్చాం మనం. ముఖ్యంగా నేను ఒక మెయిన్ విషయం చెప్పాలనుకున్నది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి సీఎంగా వారి లీడర్షిప్లో పనిచేసిన ఈ 56-57 నెలల్లో ఒక దాదాపు 2 సంవత్సరాల పాటు కోవిడ్ వల్ల నష్టపోయింది. నేను అనుకోవడము న్యాయ వ్యవస్థలో ఈ తప్పుడు కేసెస్, పిల్స్ అని రకరకాల కేసెస్, అంటే వాళ్ళు లక్షలు కోట్లు లాయర్లకి పే చేస్తూ వాళ్ళ ద్వారా రకరకాల కేసులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, ప్రభుత్వం తీసుకున్న పాలసీ డెసిషన్స్ మీద వేసిన కేసుల వల్ల కూడా కొంత డెవలప్మెంట్ని మనకి రాష్ట్రానికి రావాల్సిన లబ్ధిని రాకుండా అడ్డుపడుతూ వచ్చిన సందర్భము, దాని ద్వారా దాదాపు ఒక సంవత్సరాన్ని లూజ్ అయి ఉంటాం. సో దాదాపు ఒక 2.5 సంవత్సరాల, ఈ 5 సంవత్సరాల పాలన తీసుకుంటే 2.5 సంవత్సరాల పాలనని ఏదో రకంగా నష్టపరిచిన ప్రతిపక్షము ఈ కోవిడ్ ద్వారా కావచ్చు, న్యాయ వ్యవస్థ ద్వారా కావచ్చింది. సో కోవిడ్ వల్ల ఎలాంటి నష్టపోయామో ప్రపంచవ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ మాత్రము ఈ న్యాయ పరంగా వాళ్ళు ప్రతిపక్షం కల్పించిన అడ్డంకుల వల్ల నష్టపోయిందని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇంత కష్టాలు నష్టాలు ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అధైర్యపడకుండా 5 సంవత్సరాల పాటు, అంటే డెవలప్మెంట్ విషయంలో ఒక 2.5 సంవత్సరాలే చేయగలిగితే, ఈ సంక్షేమం విధంగా మాత్రం 5 సంవత్సరాల పాటు, అంటే కోవిడ్ సందర్భంలో కూడా ఎంత కష్టాలు నష్టాలు ఉన్నా, రెవెన్యూస్ తగ్గినా కానీ ప్రజలందరికీ ఒక 86% ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ద స్టేట్కి అందుబాటులోకి వచ్చే విధంగా సంక్షేమ పథకాల ద్వారా నిత్యం అందరికీ అందుబాటులో ఉండి అందరికీ సేవలు అందించడం జరుగుతూ వచ్చింది. ఈ న్యాయ వ్యవస్థను ఉపయోగించుకొని జరిగిన నష్టాన్ని ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఈ నష్టం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ప్రజలందరికీ ఉపయోగపడే, ముఖ్యంగా అట్టడుగు వర్గాలకి, అణగారిన వర్గాలకి ఉపయోగపడే విధంగా గవర్నమెంట్ స్కూల్స్లో తీసుకొచ్చిన మార్పులు, విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులు, ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేసిన దాని విషయంలో కూడా న్యాయపరంగా అడ్డం చెప్తూ దాన్ని డిలే చేయడానికి, దానికి ఇంగ్లీష్ మీడియం విషయంలో వెనకడుగు వేసే విధంగా ప్రయత్నం చేయడం, అట్లానే వారికి పిల్లలకు అందించే ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు కానీ, వాళ్ళకి ఇచ్చే మెటీరియల్ కానీ, వీటన్నిటి విషయాల్లో కూడా ఎప్పటికప్పుడు అడ్డుపడుతున్న పరిస్థితి మనం ఒక 3 సంవత్సరాల క్రితం చూసాం. వీటన్నిటినీ కూడా అధిగమించుకొని, అంటే మళ్ళీ ప్రజాక్షేత్రంలోనే కోర్టు చెప్పిన దాన్ని బట్టి ప్రజాక్షేత్రంలోనే మళ్ళీ ప్రజల దగ్గర నుంచే ఎవరికి ఇంగ్లీష్ మీడియం ఇంట్రెస్ట్ ఉంది, ఎవరికి తెలుగు మీడియం కావాలనుకుంటున్నారు లాంటిది కనుక్కొని more than 90% ఆఫ్ ది పేరెంట్స్ ఇంగ్లీష్ మీడియం కావాలనుకుంటున్నారు కాబట్టి మళ్ళీ ఇంగ్లీష్ మీడియం కంటిన్యూ చేయగలిగే ఇలాంటి స్థితి ప్రతిపక్షం ద్వారా అట్లాంటి అడ్డంకులు చెప్పారు. అటువంటి ఎన్నో 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 అడ్డంకులు మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో క్యాపిటల్ విషయంలో కూడా, అది ఎప్పటి నుంచో 2 సంవత్సరాల నుంచి నలుగుతున్న వ్యవహారము సుప్రీంకోర్టు లెవెల్లో కూడా దానికి నిజానిజాలు చూసుకొని తీర్పు తెప్పాల్సిన దాన్ని మళ్ళీ నేను అనుకోవడం సుప్రీంకోర్టు కూడా
ప్రసాదరావు గారు చెప్పండి ఇఫ్ ఐఎమ్ రాంగ్, మళ్ళీ ప్రజాక్షేత్రంలోనే డిసైడ్ అవ్వాలన్నట్టుగా అనేది వాళ్ళు ఆ డెసిషన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్ అన్నారు. ఏప్రిల్ అంటే ఆ తర్వాత విదిన్ ఏ మంత్ ఆర్ సో ఎలక్షన్స్ కూడా జరిగిపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిచిన తర్వాత ప్రజలే ఆయనకి పట్టం కడతారు కాబట్టి ఆయనకి ఎటువంటి అడ్డంకి లేకుండా ఆయన ఏదైతే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తము అభివృద్ధి పదంలోకి వెళ్ళడం కోసం మనకి కరెక్ట్ అయిన క్యాపిటల్ ఎక్కడ ఉండాలి, లేకపోతే అన్ని సిటీలు డెవలప్ అవ్వాలి, అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలన్న విధంగా ఆయన ప్రణాళిక ఏదైతే చేసుకున్నారో ఆ ప్రణాళికని ప్రజల ద్వారానే మళ్ళీ ఆయన పొంది ఈ న్యాయ వ్యవస్థలో అడ్డంకులు తొలగి మళ్ళీ ఇంకా మంచి డెవలప్మెంట్ ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన ఆ కృషి మీద ఉన్నారు. మీరు గమనించుంటే గత 4.5 సంవత్సరాల్లో ఎప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ఎన్ని అడ్డంకులు వస్తున్నా కానీ ఎక్కడ ఆయన వాటి గురించి పెద్దగా స్పందించకుండా, దాని గురించి ఆలోచించకుండా ఆయన చేసే కార్యక్రమాలు అటు సంక్షేమ విధంలో కానీ అభివృద్ధి పదంలో కానీ ముందుకు దూసుకుంటూ వెళ్తానే వచ్చారు. అభివృద్ధి విషయంలో కూడా మన రాష్ట్రానికి కావలసిన అభివృద్ధి ఎటువంటిది అంటే మనకున్న ఈ కోస్టల్ కారిడారు 974 కిలోమీటర్ల కోస్టల్ పరిధి ఉన్న దాంట్లో కావలసిన డెవలప్మెంట్ ద్వారా మన ఇండస్ట్రియల్ కారిడార్స్, మన పోర్ట్స్, ఫిషింగ్ హార్బర్స్, ఇట్లా ఏవైతే ఆంధ్రప్రదేశ్కి అవసరమో, ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి అవసరమో వ్యవసాయ పరంగా కానీ ఇటువంటి అభివృద్ధి విషయంలో కంటిన్యూస్గా దాని మీద పనిచేస్తూ ఆర్పాటాలకు పోకుండా ఓన్లీ గ్రాఫిక్స్ ద్వారా ఏదో అభివృద్ధి సాధించేసినట్టుగా ముందు ప్రభుత్వాలు చూపించినట్టు కాకుండా ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి అంతా ప్రజలందరికీ మనము పూర్తి స్థాయిలో ఈ చదువుకున్నవారు, మేధావులు, న్యాయవాదులు అందరూ కూడా ప్రజలందరికీ తీసుకెళ్ళి ఈ వచ్చే 2-3 నెలల్లో పూర్తి సవివరంగా అన్ని వివరాలు అన్ని విషయాలు చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇదే పద్ధతిలో కంటిన్యూ చేసి ఇంకా అభివృద్ధి చెందే విధంగా అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయి వాటి కోసం. ఇది ఏర్పాటు చేసిన కృష్ణరాజు గారికి మరొకసారి అభినందిస్తూ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.